హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే సూపర్ ఎక్సైటింగ్. ఎందుకంటే మేము టెక్సస్ డాలస్ వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేనైతే డాలస్కి. మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు, బట్ నేను శామీ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం. అందుకే నేనైతే సూపర్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మా కార్ని మేము గ్యారేజ్లోని పార్కింగ్ చేస్తున్నాం అనమాట. ఇది గ్యారేజ్లో ఎందుకు పార్కింగ్ చేశానంటే ఈసారి మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, నైట్ అవుతుంది. 2 డేస్కి వెళ్తున్నాం అనమాట. సో అందుకు మా కార్లోనే వచ్చాము. ఇక్కడ పార్కింగ్ చేసుకుని మేము డైరెక్ట్గా వాక్వే టు టెర్మినల్ అని రాస్తుంది కదా, మనం డైరెక్ట్గా టెర్మినల్కి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈజీ ప్రాసెస్ ఇది, అందుకనే మేము ఇలా చేసాము. సో దానికి ప్రైస్ అది ఎంత అయిందో మీకు స్టార్టింగ్ వీడియోలోని గరేజ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది చూడండి. సో చెక్ ఇన్ ఇంకా సూట్ కేసులు ఇవ్వడం అదంతా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది. లేట్ అయిపోయామేమో కంగారు పడ్డాము, బట్ మ్యాక్సిమం వచ్చేసాము. సో ఫస్ట్ రాగానే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాంచ్కి వచ్చాము, ఎందుకంటే అది లంచ్ టైం కదా. సో లాంచ్ ఇది క్యాపిటల్ వన్ లాంచ్ అంటారు, మాకు చాలా చాలా ఇష్టం ఇది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అంత టైం లేదు తినడానికి, బట్ ఫాస్ట్గాను తీసుకున్నాం అనమాట. హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఫన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను మ్యాక్రోనీ అండ్ చీజ్ తీసుకున్నాను, మా శామీ ఫేవరెట్. కోర్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నచ్చేది కదా. సో ఆకలితో ఉండే బదులు ఇలాంటివి తినడం బెటర్. సో తర్వాత ఇంకా చూడండి, క్రాకర్ మీద చీజ్ సాలెడ్ లాంటిది పెట్టేసి ఇస్తారు కదా, అది కూడా తీసుకున్నాను. ఇంకా హెల్దీగాను చిక్ పీస్తో సాలెడ్ చేశారు, చాలా బాగుంది. అదైతే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాలి అనిపించింది నాకైతే. ఎక్సలెంట్గా ఉంది. అండ్ చికెన్ బర్గర్ ఒకటి తీసుకున్నాం అనమాట. సో అందరం షేర్ చేసుకోవడానికి అందరం కొంచెం కొంచెం తీసుకున్నాం అనమాట. అండ్ టైం లేదు, కరెక్ట్గా 8 minutes ఉంది, ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి. అండ్ కార్న్ బ్రెడ్ తీసుకున్నాను. కుకీస్ ఉన్నాయి కానీ కుకీస్ తినాలనిపించలేదు ఆ రోజు నాకు. కార్న్ బ్రెడ్ విత్ బటర్ తీసుకొని అది తిన్నాను అనమాట, ట్రై చేద్దామని చెప్పేసి. సో మా శామీ అయితే ఇక్కడ మ్యాక్రోనీ చీజ్ ఎంజాయ్ చేస్తుంది, తనకి అది ఇష్టం కదా, లక్కీగా అది ఉంది ఆ రోజు. సో అందుకని చెప్పేసి తను అయితే తీసుకున్నది. సో నేను మా హస్బెండ్ది ఇద్దరం షేర్ చేసుకుంటాము, అందుకు బర్గర్స్ తెచ్చుకున్నాము మేము. అండ్ నేను మ్యాక్రోనీ చీజ్ కూడా తెచ్చుకున్నాను, అండ్ సాలెడ్ కూడా తెచ్చుకున్నాను. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా. సో అనుకుంటాం కానీ తక్కువ జర్నీయే కానీ, బట్ మనకి ట్రావెలింగ్ ఈ ప్రాసెస్ దానివల్ల ఎందుకో అలసిపోతాము. సో టైమింగ్ అది ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు ప్లేన్ స్టార్ట్ అవ్వగానే చెప్తాను. సో ఇక్కడ మనం ఇది బస్ లాగా ఉంటుంది కదా, అది మనం ఎక్కేసి నేను చెక్కింగ్కి వెళ్తున్నాను. సో దారిలోని డ్యూటీ ఫ్రీ షాపింగ్ అది వస్తుంది. మేము వెళ్ళలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో 8 minutesలో ఫాస్ట్గా తినేసి, అంటే మరి ప్రాసెస్ అది స్టార్ట్ అవుతుంది కదా, అందుకనే వచ్చేసాము. సో లోపలికి వచ్చేసాము ఫ్రెండ్స్ ఫైనల్గాను. సో ఫ్లైట్ ఆ రోజు ఫుల్, చిన్న ఫ్లైటే బట్ ఫుల్ అయిపోయింది అనమాట. సో రాగానే మాకు శానిటరీ వైప్స్ ఉంటాయి కదా, అది ఇచ్చారనమాట, అదైతే తీసుకున్నాము. సో తర్వాత ప్లేన్ ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. సో అందరూ వచ్చేసారు, ఇంకో 2 రావాలన్నమాట. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనుకుంటాను. ఒకవేళ వాళ్ళు రాకపోయినా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు టైంకి. సో మేమైతే సూపర్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా డాలస్ వెళ్ళారా? కామెంట్ చేయండి నాకు. సో మొత్తం మీద ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జర్నీ గురించి చెప్తాను. సో జర్నీ అయితే వాషింగ్టన్ డీసీ నుంచి డాలస్కి 2.5 hours జర్నీ, చాలా తక్కువ టైమే. బట్ ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే, మనం స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి అంత వెళ్ళిన దాకా, రూమ్కి వెళ్ళిన దాకా ప్రాసెస్ అంతా కలిపి ఖచ్చితంగా 4.5 hours పడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగాను తక్కువ జర్నీ అనుకుంటాం కానీ చెక్ ఇన్ ప్రాసెస్ అదంతా కలిపి చాలా చాలా టైం పట్టేస్తుంది. సో కొంచెం 20 minutes తర్వాత స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇలా స్నాక్స్ ఇస్తారనమాట. ఫుడ్ ఇస్తారంటే తక్కువ జర్నీ అయినా కూడా ఖచ్చితంగా ఇస్తారు, చిన్న చిన్న స్నాక్స్ లాగా ఇస్తారనమాట. సో నేనేమో కోక్ తీసుకున్నాను. యాక్చువల్ నా ఫేవరెట్ స్ప్రైట్, బట్ నాకు ఎందుకు కోక్ తాగాలనిపించి నేను కోక్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో స్ప్రైట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడేమో బ్రెజిల్స్ అంటారు కదా, ఆ స్నాక్ ఇచ్చారు. అండ్ కినోవర్డ్ తోటి ఇది చాక్లెట్ క్రిస్ప్ లాగా ఇచ్చారనమాట. ఇది చాలా హెల్దీ అంట, అందుకని చెప్పేసి ఇది కూడా నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది అనుకుని. బాగున్నది, పిల్లలకి స్కూల్కి కడితే బాగుంటుంది. ఓన్లీ ఇఫ్ దే లైక్ డార్క్ చాక్లెట్ అనమాట, చాలా బాగుంది, వెరీ హెల్దీ ఆప్షన్. అండ్ ప్రెజల్స్, చిన్ని ప్రెజల్స్ ఇచ్చారు. ప్రెజల్స్ మనం డిప్ చేసుకొని తింటాం కదా నార్మల్గా ఇంట్లోని. సో ఇవి చిన్న ప్రెజల్స్ ఇచ్చారు, ఇది కూడా బాగున్నది. అదైతే నేనైతే టేస్ట్ చేశాను, చాలా నచ్చింది, క్రిస్పీగా ఉన్నది. సో ఇంకొక విషయం ఏమిటంటే, డాలస్ నుంచి వాషింగ్టన్ డీసీకి 2.5 hours జర్నీ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ డీసీలో 8 o'clock అయింది అనుకోండి టైము, డాలస్లో 7 o'clock అయినట్టు అనమాట. 1 hour బ్యాక్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఆఫ్టర్ జర్నీ అంతా కలిపేసి వెల్కమ్ టు డాలస్ టెక్సస్ ఫ్రెండ్స్. మొత్తం మీద వచ్చేసాము, చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు ఏంటనుకుంటున్నారు, ఒక 10 minutes బిఫోరే వచ్చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికే చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది, ఆకలి వేస్తుంది యాక్చువల్గాను. చాలా కొంచెం తిన్నాం కదా, మనకి రైస్ అవి కొంచెం లంచ్కి తింటాం కదా, చాలా ఓన్లీ స్మాల్ పోర్షన్స్ తినడం వల్ల ఆకలి వేసింది.
సో ఇంకొక విషయం ఏంటంటే డాలస్లో మన ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను అనమాట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అక్కడ అన్ని ట్రై చేద్దాం అనుకుని. అండ్ ఇక్కడేమో మేము ప్యాకేజ్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇదేమో ఎంతసేపు ఒక 5 మినిట్స్ అలా అయింది, వచ్చింది త్వరగానే వచ్చి ఇంకెంతసేపు పట్టిద్దాం అనుకున్నాం, బట్ వచ్చింది. సో ఇక్కడ మేము డాలస్లో తిరగాలంటే మరి 2 డేస్కి అంటే ఊబర్ తీసుకుంటే చాలా మనీ అయ్యిద్ది కదా. అందుకని చెప్పి మేము కార్ రెంట్ చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇలాంటి బస్సులు ఉంటే ఎయిర్పోర్ట్లోనే వాడే పట్టుకెళ్తాడు. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము కార్ రెంట్ అది తీసుకుంటాము. అఫ్కోర్స్ టెక్సస్ రాగానే ఇలాంటివి అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ ఇందులోని ఏవిస్లోని మేము కార్ రెంట్ అది తీసుకున్నాము. ఈసారి మేము డాడ్జ్ తీసుకున్నాము. నేను ఎప్పుడు డాడ్జ్ డ్రైవ్ చేయలేదు, బట్ చాలా బాగుంటుంది, చూద్దురు కానీ అనమాట. ఇక్కడ చాలా కార్లు ఉంటాయి, మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ ఇస్తారు. బట్ మేము డాడ్జ్ తీసుకున్నాము. చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాకైతే 2 డేస్కి ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఏదైనా ఇలాగా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కార్ రెంటల్ అది తీసుకుంటే ఇన్సూరెన్స్ అది కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు కదా, ఏదైనా కార్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఇంకా మనం టోల్స్ కట్టాలి, ఇంకా అవన్నీ కలిపి మనకి మనీ అది ఇంక్రీజ్ అయ్యేది. బట్ ఇన్సూరెన్స్ అది మీరు తీసుకున్నారనుకోండి, ఆ ప్రాసెస్ మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా కూడాను వాడే వచ్చి హెల్ప్ చేస్తాడు, ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వాడే వచ్చి ఫిక్స్ చేస్తాడు. సో మనకి హెడేక్స్ అవి ఉండవు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో అందుకనే మేమేమో ఇన్సూరెన్స్ అది ఎప్పుడు కూడా తీసుకుంటాం. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగ కార్ రెంటల్ చేసుకోవాలి అంటే మనం హ్యాపీగా తిరగచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి రెస్టారెంట్ నుంచి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా ప్రతిసారి ఊబర్ని పిలవలేము కదా, అలాగ మనీ అలా యాడ్ అయిపోతుంది. ఇదైతే మనకి హ్యాపీగా ఉంటుంది. అందుకని చెప్పేసి కార్ రెంటల్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టెక్సస్ డాలస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అప్పుడు చాలా బిజీగా ఉండాలి, అంటే ఈవినింగ్ కదా, మరి 4:30 ఆ టైంలోని చాలా బిజీగా ఉంది ట్రాఫిక్ అది ఆఫీస్ నుంచి రావడం. సో ఫైనల్గా కుప్పుస్వామి అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. రాగానే అయితే నాకు ఏదో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మెనూ కూడాను ఎక్సలెంట్గా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలుకి. సేమ్ లైక్ చాలా డిఫరెంట్గా అనిపించింది, ఇండియా వచ్చిన ఫీలింగ్ వచ్చింది. మేము చాలా ఆడ్ టైంలో వచ్చాం, బట్ స్టిల్ చాలామంది ఉన్నారు జనాలు. అండ్ అలాగ టేక్అవుట్లు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇక్కడ బిర్యానీ అయితే చాలా ఫేమస్ అని విన్నాను. క్యాంట్ వెయిట్ టు ట్రై. అండ్ మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చాము, చాలా బాగుంది అది. సో ఇక్కడైతే ఫస్ట్ మేము రాగానే మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము. దానికి కొబ్బరి చట్నీ అండ్ టొమాటో చట్నీ అండ్ సాంబార్. అండ్ చాలా బాగున్నాయి చట్నీ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. మసాలా కానీ ఎక్సలెంట్. అండ్ ఒకసారి పోర్షన్స్ చూసారు, ఎంత ఎక్కువ ఇచ్చారు కదా. నేనైతే షాక్ తిన్నాను, ఏంటి ఇంత ఇచ్చేసారు ఏంటి అనిపించింది. అఫ్కోర్స్ టెక్సస్లోని ఫుడ్ అది కూడా ఎక్కువ ఇస్తారు, బట్ ఎప్పుడు వెంటనే. బట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, చాలా ఎక్కువ పోర్షన్స్ అనిపించింది నాకైతే. సో మేమైతే ఇక్కడ చికెన్ 65 బిర్యానీ ఉంటుంది కదా, స్పెషల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగున్నది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ నా ఫేవరెట్ బిర్యానీ ఏంటంటే కొంగు స్పెషల్ చికెన్ బిర్యానీ. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్స్. ఫస్ట్ బైట్ అయితే నాకు ఏదో మంచి మసాలా తిన్న ఫీలింగ్ వచ్చింది. ఆ బిర్యానీ కంటే సాల్ట్ మసాలా ఆ చికెన్ మంచిగా కుక్ అయింది. 10 out of 10 ఫర్ ఫుడ్. అసలుకి మాకు వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఫుడ్ ఉంటుంది, కాకపోతే అక్కడైతే ఇండియన్ అమెరికన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్ ఇండియన్ ఫుడ్ అయితే కాదు, బట్ ఇదైతే కంప్లీట్ ఇండియన్ ఫుడ్ లాగా అనిపించింది. కంప్లీట్ ఇండియన్ అనమాట, ఇండియా వెళ్ళి తిన్ ఫీలింగ్ వచ్చింది. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సూపర్. మీరు ఎప్పుడైనా డాలస్ వెళ్తే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి అయితే వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అంటే ఆ టైంలో వెళ్తే ఉంటుందో లేదో, టాకో బెల్కి వెళ్ళాలేమో అనుకున్నాను. బట్ రెస్టారెంట్ ఓపెన్ అయి ఉన్నది, జనాలు వస్తున్నారు. ఎవ్రీథింగ్ సో గుడ్, హైలీ రికమెండ్. తర్వాత మేము పన్నీర్ 65 కూడా ఆర్డర్ ఇచ్చాము. పన్నీర్ 65 కూడా చాలా బాగుంది. అండ్ ఇడ్లీ సైజ్ చూసి నేనైతే షాక్ తిన్నాను, ఎందుకంటే నార్మల్గా ఇడ్లీలు అంటే చిన్న సైజు ఉంటుంది, లేకపోతే పల్చగా ఉండి పొడుగ్గా అలాంటి ఇడ్లీలే ఉంటాయి ఇక్కడ యూఎస్లో అయితే. బట్ ఇక్కడైతే ఫస్ట్ టైం ఇంత లావుగా ఇడ్లీ చూసి నేనైతే షాక్ తిన్నాను. బట్ మేమైతే ఫుడ్ చాలా ఆర్డర్ ఇచ్చాము కదా, సో మేమేం డిసైడ్ చేసుకున్నామంటే డిన్నర్కి ఇంకా బయటకి ఎక్కడికో వెళ్ళే బదులు ఈ ఫుడ్ హ్యాఫ్ తిని హ్యాఫ్ ప్యాక్ చేసుకుందాము, వేస్ట్ చేయకూడదు కదా. చాలా ఫుడ్ మేము తినలేము, ఎంత పోర్షన్స్ ఇస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే ఇక్కడ క్రూగర్కి వచ్చామన్నమాట, ప్లేట్స్ ఏమైనా ఫోర్క్లు తీసుకుందామని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ యూఎస్లో ఏంటంటే
మనం ఆర్డర్ ఇచ్చినా అక్కడ తిన్నా కూడా ఖచ్చితంగా టిప్స్ ఇస్తాం. మేము ఇస్తాము టిప్స్, ప్లస్ కొంతమందితో అడుగుతారు కూడాను. ఇక్కడైతే వీళ్ళు తీసుకోలేదు. మెయిన్ ఈ రెస్టారెంట్లో తీసుకోలేదు. అఫ్కోర్స్ మిగతా రెస్టారెంట్స్లో అఫ్కోర్స్ టెక్సస్లో తీసుకుంటారు. బట్ ఈ పర్టికులర్ ఈ కుప్పుస్వామి రెస్టారెంట్లో అయితే తీసుకోలేదు. అతను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపించి ఇండియా వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ది బెస్ట్ రెస్టారెంట్, ది బెస్ట్ ఇండియన్ ఫుడ్. సో ఇక్కడ మేము క్రూగర్కి వచ్చాము కదా, ఇక్కడేమో మేము కొన్ని ప్లేట్స్, నాప్కిన్స్, ఫోర్క్లు అండ్ వాటర్ అండ్ స్ప్రైట్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ డాలస్లోని సూపర్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా నచ్చింది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ కొంచెం షాపింగ్ అది చేసుకొని ప్లేట్స్, కూల్ డ్రింక్స్ అవి తీసుకొని ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం అనమాట. హోటల్కి వెళ్తున్నాము. మీకు రూమ్ టూర్ అది ఇస్తాను. సో ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు చూడండి అక్కడ టోల్స్ అని వస్తాయి కదా, మాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము ఇన్సూరెన్స్ కంప్లీట్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మీరు అలాంటి ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే ఎక్కడికైనా ఇలాగ ట్రావెల్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. సో వచ్చేసాము ఫ్రెండ్స్, హోటల్కి వచ్చేసాము. ఈసారి మేము హిల్టన్లో దిగాము. హోమ్ సూట్స్ అని చెప్పేసి, హిల్టన్ బై హోమ్ సూట్స్. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. సూపర్ క్లీన్, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ రాగానే ఇక్కడ ఒక లాంజ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట, కూర్చోవచ్చు చెక్ ఇన్ అయిన దాకాను. బట్ ఆ రోజు మాకు ఫాస్ట్గా అయిపోయింది. సో ఇక్కడ డ్రింక్స్, కూల్ డ్రింక్లు ఇవన్నీ ఉంటాయి. ఇది తీసుకొని తినేయచ్చా అంటే లేదు, ఇది తీసుకోవాలంటే మీరు మనీ పే చేయాలి. సో అందుకని చెప్పేసి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఏదైనా ఎప్పుడైనా మనకు చాక్లెట్ కానీ కూల్ డ్రింక్ కానీ తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మనీ పే చేసి తీసేసుకోవడమే, దట్స్ ఇట్. సో మీకు జస్ట్ నేను ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తున్నాను. బట్ నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. సో ఫైనల్గా వచ్చేసాము, రూమ్కి వచ్చేసాము. అక్కడ చూసేయండి ఎలాగుందో. ఎంట్రన్స్ అయితే 2 బెడ్స్ అవి ఉన్నాయి. బట్ ఎక్కువ షాకింగ్ ఏంటంటే ఇక్కడ సైడ్కి నూక్ లాగా ఉంది కదా, ఈ ఏరియాలోనే ఫ్రిడ్జ్ ఉన్నది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంటుందో అనుకున్నాను. అంటే మా హస్బెండ్ అంతా బుక్ చేశారు కదా, నాకు తెలీదు. సో నేను రాగానైతే షాక్ తిన్నాను. నాకైతే చాలా నచ్చింది. ఫ్రిడ్జ్ ఉంది, హ్యాపీగా మా వాటర్ బాటిల్స్ అండ్ డ్రింక్స్ తెచ్చుకున్నాం కదా, మేము హ్యాపీగా మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న మైక్రోవేవ్ కూడా ఇచ్చాడు. అండ్ చిన్న సింక్ ఉన్నది అండ్ డిష్ వాషర్ ఉన్నది. డిష్ వాషర్ ఈజ్ లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే లిటిల్ షాక్ అనిపించింది నాకు. ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ప్లేట్లు ఎందుకు కొనుక్కున్నారు అని అంటే, మేము యూజ్ అండ్ త్రోది కొనుక్కున్నాము. ఇంకా ఈ ప్లేట్లు యూజ్ చేయాలంటే మళ్ళీ మేము డిష్ వాషర్లో పెట్టాలి. డిష్ వాషర్ యూజ్ చేయాలి, డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. అదంతా వేస్ట్ కదా. ఈ ప్లేట్లు అంటే హ్యాపీగా యూజ్ అండ్ త్రో యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకనే మేము తీసుకున్నాం అనమాట. సో అలా లోపలికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ నేను బాత్రూమ్ చూపిస్తున్నాను. చాలా బాగున్నది, వెరీ క్యూట్. షవర్ కానీ ఎవ్రీథింగ్, సింక్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద మిర్రర్ అది ఉంది, మేము రెడీ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ చిన్న నూక్ ఏరియా ఉంది కదా, ఇక్కడ చిన్న సోఫా అండ్ లెగ్ స్పేస్ అండ్ చిన్న ఆఫీస్ ఏరియా కూడా ఉన్నది. మీరు స్ట్రైట్గా చూస్తే చాలా బాగుంది. ఇదే ఆఫీస్ ఏరియా అనమాట, చాలా బాగున్నది. అండ్ పక్కనేమో టీవీ అది చూసుకోవాలంటే టీవీ చూసుకోవచ్చు. మేము జస్ట్ 2 డేస్కి వచ్చాము. సో చాలా బిజీగా ఉంటుంది మాకు షెడ్యూల్ అంతా కూడా, మీరు చూద్దరు కానీ. అండ్ బెడ్స్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. 2 బెడ్స్ ఉన్నాయి, మాకు సరిపోతుంది. అండ్ ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ అండ్ హ్యాంగింగ్ స్పేస్ చాలా బాగుంది. హీటింగ్ ఉంది, కోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. నాకైతే భలే నచ్చింది. డే 1 టెక్సస్ డాలస్ ఎలా ఉన్నదంటే సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకు మెయిన్ ఈరోజు ఎక్కువ నచ్చింది ఏంటంటే మన ఇండియన్ ఫుడ్. ఆ రెస్టారెంట్ అయితే హైలీ రికమెండ్. అసలు అలాంటి బిర్యానీ అసలుకి ది బెస్ట్ బిర్యానీ అని చెప్పాల్సిందే. మీరు ఖచ్చితంగా ఒకవేళ టెక్సస్ డాలస్ వస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి తినండి ఆ బిర్యానీ. అప్పుడు నాకు చెప్పండి, అదిరిపోయింది. 10 out of 10 రేటింగ్. అసలు యాక్చువల్లీ మీకు ఆల్రెడీ అంతా చెప్పాను కదా, నాకు 1 more time చెప్పాలనిపించింది. నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ హోటల్ రూమ్ కూడా చాలా బాగుంది కదా, రిఫ్రిజిరేటర్ అన్నీ ఉన్నాయి. అందుకనే మాకు అక్కడ ఫుడ్ అది కూడా ఎక్కువైంది కాబట్టి మేము అది ప్యాక్ చేసుకుని వచ్చాం. డిన్నర్ కూడా మేము అది తింటాం అనమాట. మళ్ళీ మనీ అది వేస్ట్ చేయకూడదు కదా, అందుకని ఫుడ్ కూడా ఆసమ్గా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, రేపేం ఎక్స్ప్లోర్ చేస్తామో మీరు రేపటి వీడియోలో చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.